హాయ్ అండి అందరికీ. ఈరోజు మేకప్ బ్యాగ్ అయితే చాలా డస్టీగా ఉందని చెప్పి సర్దడం అయితే జరుగుతుంది. సో ఇవాళ ఏంటంటే నేను చాలా లాంగ్ అయిపోయింది వీడియో కూడా నేనేమీ పోస్ట్ చేయట్లేదు. సో ఇవాళ ఎందుకంటే ఇంత ఇంపార్టెంట్గా ఈ వీడియో ఇంత నేను షూట్ చేయడం ఎందుకంటే మొన్న నా ఫ్రెండ్ ఒకరికి చిన్న రాంగ్ కాల్ అయితే వచ్చిందండి. చెప్తాను, ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చూడండి. ఎందుకంటే నేను స్కిన్ కేర్ ఇలాంటివి పెడుతూ ఉంటా, కానీ ఈరోజు ప్రతి ఒక్క బ్యూటీషియన్ కానివ్వండి, మేకప్ ఆర్టిస్ట్ కానివ్వండి, ఎవరికైనా సరే ఇలా ఎవరైనా ఫేస్ చేస్తుంటే వాళ్ళందరికీ కూడా ఈరోజు నేను ఒకటి చెప్పబోతున్నానండి. మనకి ఏదైనా సరే ఒక మేకప్ బుకింగ్ తీసుకున్నప్పుడు వస్తూ ఉంటాయి కాల్స్. మనది గూగుల్లో కానివ్వండి, జస్టైల్లో కానీ చాలామంది పెడుతూ ఉంటారు. పెట్టినప్పుడు ఏమవుతుందంటే మనం పొరపాటున కాలు లిఫ్ట్ చేస్తుంటాం. మనం బిజీగా ఉన్నా కూడా ఏం చేస్తుంటాం, మన ప్రొఫెషన్ ఇదే కదా. కాబట్టి మనం ఏం చేస్తుంటాం, సరే ఏదైనా కాల్ వచ్చి ఆర్డర్ వచ్చింది, మనం బుక్ చేస్తున్నారు, ఇలా కావాలి మాకు మేకప్ సర్వీసెస్ అని ఏదైనా కాల్ వస్తే మనము రియాక్ట్ అవుతాం కదండి. ప్రతి ఒక్కరం అవుతాం జనరల్గా. మన ప్రొఫెషన్ ఇదే అన్నప్పుడు మనం ఏది వదులుకోం కదా. అలా ఏమైందంటే నా ఫ్రెండ్ ఒకరికి కాల్ వచ్చింది. న్యూ ఇయర్ రోజు కాల్ వచ్చింది. మీ మేడం మీ నెంబర్ ఇది గూగుల్లో ఉందండి, అది ఇది. మీది మేకప్ చేస్తారా మీరు, ఇలాగా కొంచెం మేము ఏంటి ఒక ఆడిషను జరుగుతుందండి, షూటింగ్ ఒకటి ఉంది మాకు, షూటింగ్లో వాళ్ళకి సైడ్ వాళ్ళకి మేకప్ లుక్స్ చేయాలి అని చెప్పి నెమ్మదిగా చాలా బాగా మాట్లాడారు. తను మాట్లాడింది ఇందుకు ఎవరు జంటు. మాట్లాడాక తను ఏమనుకున్నారంటే, సరే ఓకేలే, మనకి అలాంటి వాళ్ళకి కూడా చేస్తే మనం ఇంకా కెరియర్లో మంచిగా సెటిల్ అవుతాం కదా అన్న ఒక ఆలోచనతో తను ఏం చేశారంటే ముందుకు వెళ్ళి కాల్ లిఫ్ట్ చేశారు. సరే ఓకేనండి, అవును మేము బ్యూటీషియన్స్, అవునండి, ఎక్కడ ఏంటి అనేసి అంతా మాట్లాడాక తర్వాత ఏమైందంటే, మాట్లాడి అయిపోయిన తర్వాత తను మళ్ళీ ఒక వర్క్లో ఉన్నామండి, సరే మేము పెట్టేశాక మళ్ళీ ఫర్దర్గా మళ్ళీ కాల్స్ చేస్తూ ఉన్నాడు ఆయన. ఏంటండి మళ్ళీ కాల్ చేశారంటే, అయ్యయ్యో మేడం, మీరు అక్కడికి రావడానికి ఎంట్రీ పాస్ ఉంటుంది మేడం, మీరు అమౌంట్ పే చేయాలి, లేకపోతే అవ్వదు మేడం. మళ్ళీ అక్కడ అమౌంట్ పే చేసి వాళ్ళు కార్డు తీసుకున్న వాళ్ళు వచ్చారంటే మళ్ళీ మీరు అక్కడి నుంచి మిమ్మల్ని మళ్ళీ వాళ్ళు మీకు అవ్వదండి, అవకాశం ఇక్కడ లేదు, ఆల్రెడీ సీనియర్స్ ఉన్నారండి ఇక్కడ, వాళ్ళ కార్డు తీసుకున్నారు, మీకు ఎలాంటి కార్డు లేదు కాబట్టి మీకు ఎంట్రీ పర్మిషన్ లేదండి అని చెప్పడం జరిగింది. తను ఏం చేశారు పాపం, అయ్యో అవునా, సరేనండి, అయితే మేము ఎంట్రీ పాస్ తీసుకోవాలి కదా, మరి ఏం చేయాలండి, మీ దగ్గర ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కార్డ్ చేస్తారేమో అడగండి, ఆ ఎంట్రీ పాస్ కార్డ్ చేసేవాళ్ళు ఉంటారు, మీకు ఏదైనా పాసిబిలిటీ లేకపోతే అది మేమే చేస్తాము. నా ఫ్రెండ్ ఏం చేశారు, అవన్నీ మాకు తెలియదండి, అవన్నీ మీరే కొంచెం తెలిస్తే చూడండి అని చెప్పి నా ఫ్రెండు చెప్పడం జరిగింది. జరిగితే నా ఫ్రెండ్ చెప్పినట్టు తను ఓకే అని చెప్పి, సరేనండి మీ కార్డ్ మేము చేసేస్తాము, ఇబ్బంది లేదు అని చెప్పేసి అనడం జరిగింది. అన్నాక ఒక 1500 ముందు మీరు పే చేయాలండి అని చెప్పారు. ఓకే, 1500 కదా, మనం ఒక 20,000-30,000 వచ్చే దగ్గర 1500 ఎందుకు మనం ఆలోచించడం, డిలే చెందడం, మనకి అవకాశం వచ్చింది కదా అని పాపం తను ఏం చేశారంటే, సరేనండి ఓకే, మేమైతే 1500 పే చేయాలా, ఓకే పే చేస్తామండి అని చెప్పి తను పే చేయడం జరిగింది. తను ఆ 1500 పే చేశాక మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ ఆగి, మేడం 1500తో అవ్వదండి, ఇంకొక 1500 మీరు పే చేయాలి, 5000 అండి ఆ కార్డ్ వచ్చేసి ఎంట్రీ మీకు, మీరు ఇంకొక 500 2000 కానీ ఇంకొకటి చేయాల్సి వస్తుందండి అనడం జరిగింది. నా ఫ్రెండ్ ఏం చేసింది, ఓహో ఓకేనా అండి, అలా అయితే ఇప్పుడు అవ్వదు, నా దగ్గర అమౌంట్ చూసి వేయాలండి,
సో ఇప్పుడు అవ్వదు కదా అంటే, అయ్యయ్యో మేడం మీ అవకాశం పోగొట్టుకుంటే చాలామంది వెయిటింగ్లో ఉన్నారు, మళ్ళీ మీరు కానీ ఓకే అనకపోతే అది వేరే వాళ్ళకి ఆపర్చునిటీ వెళ్ళిపోద్దండి, సో మరి మీ ఇష్టం అండి అని చెప్పడం జరిగింది ఆయన. అయ్యయ్యో వద్దులేండి నేనే తీసుకుంటాము, ఎందుకు అంత ఇబ్బంది ఏం లేదులేండి వేసేస్తామని చెప్పి తను వేయడం జరిగింది. సో అలా వేయడం జరిగాక తను వేయించుకున్నారు, అయిపోయింది. మీకు ఎంట్రీ ఓపెన్ అండి, రేపు 4th నుంచి మీరు 10th వరకు షెడ్యూల్ ఉంటుంది, మేకప్ షెడ్యూల్ అని చెప్పడం జరిగింది. సో తన అమౌంట్ వేసేసింది, అంతా అయిపోయింది. నెక్స్ట్ 4th అక్కడ షూట్కి వెళ్ళాలి. ఆ షూట్లో తను ఏం చేశారనుకున్నారు, కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. అంటే ప్రతి ఒక్క మేకప్ ఆర్టిస్ట్స్ కూడా చూడండి, ఎవరైనా సరే అమౌంట్ అడిగారు, మీకు సినీలో దాంట్లో మీకు ఇలా మేకప్స్ చేయాలండి అని ఏమైనా కాల్స్ వస్తే ప్రతి ఒక్క మేకప్ ఆర్టిస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే అవన్నీ ఫేక్ అండి, నమ్మొద్దు. అసలు జెంట్స్ చాలా వరస్ట్గా చేయడం అనేది చాలా తప్పండి. ఎందుకంటే ఒక సిస్టర్ లాంటి వాళ్ళకి మీరు అలా మోసం చేస్తే, సరే ఈరోజు మీరు ఇలా చేశారండి, 4000 తను తీసుకున్నారు, కానీ ఆ 4000 తను లాస్ అవ్వదు, కానీ మీకు 4000 ప్లేస్లో మీకు 4 lakhs పోతాయి. సో గుర్తుపెట్టుకోండి, ఎవరివైనా కష్టపడి మనం రావాలి, ఫ్రీగా వచ్చింది దాన్ని దోచుకుంటే అది ఉండదు. సో ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు తెలుసుకొని ఇలాంటి ఏమైనా కాల్స్ వచ్చినప్పుడు మీరు యాక్సెప్ట్ చేయొద్దు. ఇలా అమౌంట్ అన్నారంటే కాల్ కట్ చేయండి. యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ ఏ వీడియోస్ని మీరు నమ్మొద్దు, సోషల్ మీడియాని మీరు నమ్మొద్దు. ఎందుకంటే చాలా చాలా ఇవి జరుగుతున్నాయి, ఫ్రాడ్స్ అన్నీ ఫేక్ కాల్స్ వస్తున్నాయి. సో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ టాలెంట్ అనేది ఉన్నప్పుడు మీకు ఆటోమేటిక్గా యూనివర్స్ కాల్స్ వస్తుంటాయి, మీరు హ్యాపీగా చేసుకుంటారు, మీరు మంచి జర్నీ ఉంటుంది. సో ఎవరు కూడా ఎవరిని నమ్మొద్దు. సో మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉన్నంత వరకు స్టిల్ మీరు ఎదుగుతూనే ఉంటారు, ఎవ్వరు మిమ్మల్ని ఆపరు. సో చూసుకొని ప్రతి ఒక్కరి వీడియో అందరికీ షేర్ చేయమని కోరుకుంటున్నానండి. ప్రతి ఒక్కరూ బాగుండాలి, మనంతా మంచిగా కలిసి మంచిగా చేసుకోవాలండి. ప్రతి ఒక్క మేకప్ ఆర్టిస్ట్ కూడా ఇలా ఎవ్వరూ ఫేస్ చేయకండి, తెలుసుకొని అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ జనవరిలో నేను ఇచ్చే కొత్త న్యూస్ అయితే ఇదేనండి. థ్యాంక్ యూ సో మచ్.